నుంచి బూత్ బుక్కు అని మాట్లాడుతూ పదే పదే నొక్కి నొక్కి చెప్తా ఉంటారు. దానికి కారణాలు ఏంది? బైబిల్‌ని నేను బూతు బుక్కు అన్న సందర్భాలు చాలా తక్కువ. బట్ అన్నారు. 1, 2 సందర్భాలు ఎక్కడైనా వచ్చిందేమో నాకు గుర్తులేదు. నేను చెప్పేదాన్ని ప్రమాదకరమైన పుస్తకం అని చెప్తా. ప్రమాదమా? బూతు పుస్తకంతో పెద్ద సమస్య లేదు. సమాజంలో చాలా అశ్లీల సాహిత్యం ఉంది. పోర్న్ వీడియోస్ కూడా ఉంటాయి. వాటితో ఒకరినొకరు చంపుకోరు, ఒకరినొకరు తిట్టుకోరు, కొట్టుకోరు. బూతు సాహిత్యం కంటే కూడా ప్రమాదకరమైన పుస్తకం అని చెప్తా నేను. అది ఈ సమాజానికి అవసరం లేదు, మానవ జాతికి అవసరం లేదు. జార్జ్ బెర్నార్డ్ షా అని ఆయన చెప్తాడు. ఇక్కడ బైబిల్ని బూతు పుస్తకం అనలేదు అంటున్నాడు కరుణాకర్. అనలేదు అంటున్నాడు. అనలేదు, కానీ బైబిల్ అనేది ప్రమాదకరమైంది. ఒకవేళ బూతు పుస్తకం అయినా కూడా పెద్దగా పని లేదు, పర్వాలేదు. పోర్ను ఎలా అయితే వీడియోస్ చూస్తారో, పోర్ను సంబంధించింది ఏదైతే ఉందో చూసి వాళ్ళ వరకు ఆనందిస్తారు తప్ప ప్రపంచానికి ఇబ్బంది లేదు. కానీ బైబిల్ అనేది ప్రమాదకరమైనది అని చెప్తున్నాడు. ఎందుకు ప్రమాదకరమైనది అనేది ముందు ముందు చెప్తాడు, విందాము. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, పోర్న్ వీడియోలు ఎవరైతే చూస్తున్నారో లేకపోతే అది తప్పని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మోహపు చూపు పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఇతర స్త్రీలను తన భార్య కాకుండా ఇంకెవరిని కూడా మోహపు చూపు చూస్తే కనుక అది ఖచ్చితంగా వ్యభిచారం చేసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. అలాగే ఇక పోర్న్ వీడియో సంబంధించింది ఏదైతే ఉందో ఇది చూసిన వాళ్ళు, సపోజ్ సాధారణంగా చూసిన వాళ్ళు అలాగే ఉండరు కదా, వాళ్ళు దాన్ని అనుభవించాలనుకుంటారు. దాన్ని అనుభవించడం కోసం అని ఇక ముసలోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ అవుతున్నారు, వీళ్ళంతా కూడా దాన్ని ప్రాక్టికల్ గా అమలు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు లాగా పవిత్రంగా జీవించకుండా ఎవరికి వాళ్ళు సహజీవనం అని, డేటింగ్ అని, ఇలాగా ఇష్టం వచ్చినట్టు వ్యభిచార జీవితానికి అలవాటు పడిపోయి అది తప్పు కాదన్నట్టుగా కూడా సమాజంలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవులకి అది తగదు. సరే, అయితే ఇప్పుడు ఓకే, బైబిల్ బూతు పుస్తకమైన పర్వాలేదు కానీ ప్రమాదకరమైంది అంటున్నాడు. నేనేది ఏంటంటే, హిందూ గ్రంథాల్లో ఈ రకంగా కామసూత్ర సంబంధించినటువంటి చాప్టర్స్ ఉంటాయి. ఒక వక్షోజాలని, యోని భాగాన్ని, లేకపోతే ఆ లింగ భాగాన్ని కూడా వర్ణిస్తూ అవయవ వర్ణన అనేది ఉంటది. దానికి వీళ్ళు మా కవులు అలా వర్ణిస్తారని చెప్పి సరిపెట్టుకుంటారు, కానీ అలాంటి పదాలు ఉంటాయి. అట్లాగే దేవుళ్ళే ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నట్టు విషయాలు, లేకపోతే కొంతమంది ఋషులు కానీ ఇలాంటివి చేస్తున్న విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సరే, అవి అన్ని వీళ్ళకి అభ్యంతరం కాదు. కానీ మరి చదివిన వాడు ఆలోచన చేయకుండా ఉంటాడా వ్యభిచారంగా? చదివిన వాడు అశ్లీలంగా ఆలోచన చేయకుండా ఉంటాడా అంటే ఖచ్చితంగా ఆలోచన చేస్తాడని చెప్పాలి. కానీ బైబిల్ అయితే అందుకు ఆస్కారం లేదు. అయితే బైబిల్లో కొన్ని అలాంటి పదాలు ఉన్నాయి కదా, గాడిద వంటి అవయవం కలిగిన దాన, గాడిద వంటి వాళ్ళతోటి వెళ్ళావు కదా, ఇలాంటి కొన్ని పదాలు ఉన్నాయి కదా. అంటే అవన్నీ కూడా అలంకారిక భాష, ప్రాక్టికల్ భాష కాదు. అలంకారిక భాషలో వారికి పరిస్థితి, వాళ్ళకి దుస్థితి, పాపపు జీవితం ఎలా ఉంది చెప్పడం కోసం మాత్రమే, అలంకారిక భాషల కోసం మాత్రమే మాట్లాడబడింది తప్ప ఇంకోటి ఏం లేదు. దాన్ని ఎలాగా ఆలోచన చేయాలంటే నువ్వు పోర్న్ వీడియోలుగా ఆలోచన చేయకూడదు, కానీ నీ యొక్క పాపపు స్థితి ఎలాంటి దిగజారిపోయిందని చెప్పడానికి మాత్రమే చెప్పాడు. ఆ స్థితిలోనే ఆలోచన చేయాలి అంతే తప్ప హిందూ గ్రంథాలు ఉన్నట్టుగా డైరెక్ట్ గా ఆ యొక్క సెక్స్ సంబంధించిన విషయాలు ఉండి అవి ప్రాక్టికల్ గానే పిల్లలు పుట్టడం కానీ, భౌతికంగా, అలాగే దాన్ని బట్టి శాపాలు పొందుకోవటమే కానీ, దాన్ని బట్టి జన్మలో ఎత్తటమే కానీ, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ జరుగుతుంది. అలంకారిక భాషను చెప్పుకోవటానికి వీలు పడదు. ఉదాహరణకి రాసలీల ఘట్టం భాగవతంలో అది అలంకారిక భాష కాదు. ప్రాక్టికల్ గా బృందావనంలో అక్కడ రాసలీల ఇతరుల భార్యలతోటి, పాలిచ్చే తల్లులతోటి కృష్ణుడు చేసినటువంటి ఆ విషయాలన్నీ భాగవతంలో క్లియర్ గా, రాసలీల ఘట్టంలో క్లియర్ గా ఉంటుంది. అది అలంకారిక భాష కాదు, అది భౌతికమైన విషయం. అలాగే వయసు బాల్యం అని చెప్తారు, బాల్యం కాదండి, అవన్నీ 10 ఏళ్ళు ప్లస్ 10+ అని చెప్పి కూడా నేను గ్రంథపరంగా వీడియో చేశాం, చూడండి. అలాగే చిన్నప్పుడే అంత గొప్ప కార్యాలు చేసినటువంటి కృష్ణుడు మరి ఈ కార్యాలు చేయకుండా ఉంటాడా? ఇలా చాలా విషయాలు వాటి మీద కూడా, రాసలీల మీద కూడా మనం 4-5 వీడియోలు చేసాం. నేను ఏంటంటే, బైబిల్లో బూతుగా ఒకళ్ళు అనిపించిన విషయాలు ఏవవుతున్నాయి అవి అలంకారిక భాష తప్ప అది ప్రాక్టికల్ గా అలా తీసుకోవడానికి వీలు పడదు. అది ఒక మనిషి పాపపు జీవితాన్ని ఎలా ఉంది అని చెప్పడానికి, ఆ స్థితిలో ఉన్నావు, నీ మనసు అలాంటిది, లేక నీ ప్రవర్తన అలాంటిది, లేకపోతే నువ్వు అలాంటి వాడు అని చెప్పడానికి మాత్రం వాడాడు చెప్పాడు. దేవుడు అలా జీవించమని చెప్పలేదు. కానీ ఇతర దేవుళ్ళ విషయంకి వస్తే వాళ్ళు జీవించారు, శాపాలు పొందుకున్నారు, జన్మలెత్తారు, దానివల్ల కొన్ని సృష్టి విరుద్ధమైన కార్యాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి.
మనం చూస్తున్నాము ఆలయాలపైన సంబంధించినటువంటి హోమోసెక్సువల్స్ వ్యవస్థ కానీ ఇలాంటివి కూడా చూస్తాం. సరే దీన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాబట్టి కరుణ పుస్తకం బైబిల్ భూత పుస్తకం అయినప్పుడు కూడా పర్వాలేదు అని నువ్వు మాట్లాడావు కాబట్టి అది కాదు. బైబిల్ భూత పుస్తకం కూడా కాదు. అలాగే ప్రపంచానికి మేలు చేసే పుస్తకం ప్రమాదకరం కాదు. అది ఎలాగో నిరూపిస్తాను ఈరోజు మీ మాటల్లో. మీకు జవాబు చెప్తాను. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మారాడు అంటే ఒక క్రైస్తవుడిగా మారాడు అంటే అతను తన కుటుంబానికి, తన సమాజానికి, తన దేశానికి, తన ప్రపంచానికి కూడా ఉపయోగపడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే చెడుగా జీవించకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి చెడుగా జీవిస్తే ఆటోమేటిక్ గా తన కుటుంబానికి చెడ్డ అవుతాడు, తన సమాజానికి చెడ్డ అవుతాడు, అలాగే తన ప్రపంచానికి కూడా చెడ్డ అవుతాడు. కాబట్టి క్రైస్తవుడిగా మారాడు అంటే క్రైస్తవుడిగా అతను పరిశుద్ధంగా మారుతాడు. దానివల్ల అందరికీ భౌతిక జీవితానికి అలాగే ఆత్మ జీవితానికి కూడా రెండింటికి ఒక క్రైస్తవుడు ఉపయోగపడతాడు అనేది బైబిల్ సంబంధించిన విషయం. కాబట్టి అది సరే కంటిన్యూ.